నుంచి కొత్త అప్డేట్ కనుక మనం చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు మొత్తం విస్తీర్ణం వచ్చేసి 340 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 340 కిలోమీటర్ని మనకి 2 జోన్లుగా విభజించడం జరిగింది. ఒకటి సౌత్ జోన్, ఇంకొకటి చూస్తే నార్త్ జోన్. ఈ సౌత్ జోన్ కి నార్త్ జోన్ కి మనకు వచ్చేసి మొత్తము 17,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కొత్త అప్డేట్ కనుక మనం చూసుకుంటే సంగారెడ్డి నుంచి చోటుప్పల్ దాకా ఉన్న గ్రామాలను కనుక మనం చూసుకుంటే మొత్తం 60 నుంచి 70 మధ్యలో గ్రామాల మీదుగా వెళ్తుందండి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది. ఇప్పుడు ఆ గ్రామాలు ఏంటి అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు సంగారెడ్డి నుంచి మనకి వికారాబాద్ మధ్యలో కనుక మనం చూసుకున్నామంటే సంగారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే గిర్మాపూర్, కొండాపూర్, అలాగే మనకి గంగారం, చీమల్దారి, నారాయణగూడెం ఇలాగా వికారాబాద్ నుంచి సంగారెడ్డి మధ్యలో వస్తుందండి. అలాగే వికారాబాద్ నుంచి షాద్నగర్ కనుక మనం చూసుకున్నామంటే తిప్పాపూర్, కంకోల్, చట్నిపల్లి, తుమ్మల్పల్లి, కొందుర్గు, అలాగే చించోడు, చోలపల్లి, బాల్నగర్, బూర్గుల ఇలాగా వికారాబాద్ నుంచి మనకి సంగారెడ్డి దాకా చూసుకుంటే ఈ విలేజెస్ వస్తాయండి.